ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. మాఘపురాణం 8వ రోజు 8వ అధ్యాయంలోకి వచ్చాము. ఇంతవరకు మీరందరూ మమ్మల్ని చాలా అభిమానిస్తున్నారు, ఆదరిస్తున్నారు. అందుకోసం మీ అందరికీ ధన్యవాదాలు. ఆ శ్రీ మహావిష్ణు ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. మాఘపురాణం 8వ అధ్యాయం, యమలోక విశేషాలు. మృగశృంగుని పట్టుదల చేతను, యముని కటాక్షం చేతను ఆ ముగ్గురు కన్యలు నిద్ర నుండి మేలుకున్నట్టు లేచి వారు యమలోకమందు చూచిన వింతలు విశేషాలు వారి తల్లిదండ్రులకు తెలిపిరి. యమలోకముల జీవులు తమ పాపపుణ్యాలను బట్టి శిక్షలు అనుభవించున్నారు. ఒక్కొక్క పాపి తాను చేసిన పాపకర్మాలకు ఎంతటి శిక్షలను అనుభవించుచుండునో ఆ ముగ్గురు కన్యలు తమ తల్లిదండ్రులకు వివరించి ప్రతి పాపిని ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కౌగిలించుకునే మందరని సలసలా కాగే నూనెలో పడవేయుదురు, విష కీటకములు నూతిలో త్రోసివేయదురు, తలకిందులుగా వేలాడదీసి కింద మంట పెట్టెదరు. కొన్ని పాపుల జీవులను శూలాలతో పొడిచి చిత్రహింసలు పెట్టెదరు అని చెప్పేసరికి వాళ్ళ తల్లిదండ్రులు భయపడి వణికిపోయేరి. అప్పుడు ఆ కన్యలను వారిని ఓదార్చి, మీరు భయపడకు, ఆ నరక బాధ నుండి బయటపడుట ఒకటే ఉపాయం ఉన్నది. ప్రతి మానవుడు ఇహమందు సుఖములను అనుభవించి పరమందు ముక్తిని పొందుటకు మాఘమాసమందు నదీ స్నానము చేయుట, తనకు తోచిన దానములు, ధర్మములు, జపాదులు ఇత్యాది పుణ్య కార్యక్రమాలు చేయుట వలన అంతటి నరకకోపయందు చేసిన పాపాలు యందు పటాపంచలయ్యి స్వర్గలోక ప్రాప్తి పొందవచ్చునను గాన మాఘమాసము స్నానఫలము అంత ప్రసిద్ధి అయినది. మాఘమాసమందు నదీ స్నానం ఆచరించు నిష్కల హృదయముతో శ్రీమన్నారాయణుని పూజించి శక్తి కొలది దానము చేసి కోటి కత్రువులు చేసినంత పుణ్యఫలము కలుగును. మాఘమాసం అంతయు పురాణ పఠనము చేసిన లేక వినన శ్రీహరి దయకు పాత్రలు కాగలదురు గాన మీరు భయపడవలసిన పనేమీ లేదు. నరకబాధము నుండి బయటపడుటకు అంతకంటే సులభమైన మార్గము మరి ఒకటి లేదు అని వారి తల్లిదండ్రులకు వివరించిరి. ఇట్లు మాఘ పురాణం 8వ అధ్యాయం సంపూర్ణం. అధ్యాయాలు చాలా చిన్నగా ఉన్న ఇందులోని విశేషాలు చాలా విశేషంగా ఉన్నాయండి. మాఘమాసం అంటే మనం అందరికీ మామూలుగానే అనుకుంటాం, కానీ మాఘమాస నదీ స్నానం చేయడం ఉత్తమమైనది, పుణ్యమైనది. మాఘమాసంలో ఆ నదీ స్నానం అందరికీ కుదరదు, కాకపోతే కుదిరిన వాళ్ళు తప్పకుండా చేయండి. ఎందుకంటే మన పాపాలు మన శరీరాన్ని అంటివే ఉంటాయి. మన కర్మఫలం నుంచి మనం తప్పించుకోవాలంటే ఇక నుంచి అయినా చక్కగా నదీ స్నానాలు చేసి ఆ నిష్కల మనసుతో ఆ దైవతారాధన చేసి ఎవరిని కించపరచకుండా ఉంటే మన పాపాలన్నీ తొలగి ముక్తి పొందుతాము. సర్వే జన సుఖినో భవంతు. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అలాగే ఈ వీడియో మీద మీ సలహాలు సూచనలు ఏమైనా ఇవ్వాలంటే దయచేసి మా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. అందరికీ ధన్యవాదాలు.